3, 2, 1. Hi, hello everyone. Welcome to Vision Computers. In our today's video, we are going to discuss about network and types of networks. ఈ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్కి వస్తుందండి. నెట్వర్క్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటి. ఒకవేళ షార్ట్ క్వశ్చన్కి వస్తే కూడా నెట్వర్క్ అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. సో కీన్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ అ ఇంటర్ కనెక్టెడ్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. లేదా ఇక్కడ చూపించినట్టుగా ఏ నెట్వర్క్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటింగ్ డివైజెస్ దట్ కెన్ ఎక్స్చేంజ్ డేటా అండ్ షేర్ రీసోర్సెస్. సింపుల్గా చెప్పాలి అంటే ఏవైనా కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉండి అవి ఏవైనా రీసోర్సెస్ని అంటే ప్రింటర్ని కానీ లేకపోతే ఏదైనా డివైజెస్ని షేర్ చేసుకున్నా లేకపోతే డేటాని షేర్ చేసుకున్నా ఆ పర్టికులర్ కంప్యూటర్స్ని, ఆ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ని మనం ఏమంటున్నాము అంటే ఇంటర్ కనెక్ట్ అయి ఉన్న గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ని ఏమంటున్నాం అంటే నెట్వర్క్ అంటున్నాం. అయితే టిపికల్గా జనరల్గా మనకు చెప్పేటప్పుడు ఏం చెప్తారు అంటే ల్యాన్, వ్యాన్ అని టూ టైప్స్ ఆఫ్ ప్రైమరీ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ చెప్తారు. అయితే ఇక్కడ మనం ఇవి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మనది ఇదే వీడియోలో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇవి రెండు కూడా ఏంటి అంటే జియోగ్రాఫికల్గా డిఫరెంట్గా ఉంటాయి, వాటి యూటిలైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది, దాని స్కోప్ ఆఫ్ ఏరియా అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్స్ డివైజెస్ విదిన్ ద లిమిటెడ్ ఏరియా అండ్ లైక్ అ హోమ్ అండ్ ఆఫీస్. ఒక ఆఫీస్ కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక పర్టికులర్ ఏరియా కానీ దాన్ని కవర్ చేస్తూ కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తుంది, కంప్యూటింగ్ డివైజెస్ని కనెక్ట్ చేస్తుంది. దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటున్నాం. త్రూ అవుట్ ద వరల్డ్ కనుక మీరు కంప్యూటర్స్ని కనెక్ట్ చేయగలిగితే అంటే ఎటువంటి జియోగ్రాఫికల్ లిమిట్ లేకుండా లైక్ సిటీస్ ఉండొచ్చు, లేకపోతే కంట్రీస్ ఉండొచ్చు, కాంటినెంట్స్ ఉండొచ్చు, ఇట్లా డిఫరెంట్ ఏరియాలో కంప్యూటింగ్ డివైజెస్ ఉండి వాటిని మీరు కనెక్ట్ చేయగలిగితే దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. దాన్ని మనం వ్యాన్ అని షార్ట్కట్లో చెప్పడం జరుగుతుంది. అయితే వీటి ప్రాపర్టీస్ ఏముంటాయి ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దామంటే ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్ ప్రాపర్టీస్కి సంబంధించినంత వరకు దీని స్కోప్ అనేది ఒక స్మాల్ బిల్డింగ్ ఏరియా లేకపోతే మన ఆఫీస్, హోమ్ ఇట్లా అంటే ఆ పర్టికులర్ ఏరియా వరకు మాత్రమే ఈ పర్టికులర్ స్కోప్ అనేది ఉంటుంది లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది. అండ్ కనెక్టింగ్ మీరు ఈథర్నెట్ కేబుల్స్ని యూజ్ చేసి కనెక్ట్ చేయొచ్చు, వైర్లెస్ కమ్యూనికేషన్ని యూజ్ చేసి డివైజెస్ని కమ్యూనికేట్ చేయొచ్చు. ఈ రెండు రకాలుగా కూడా మనం ల్యాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అయితే పర్పస్ ఏంటి అంటే ఇట్ ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్ అండ్ రీసోర్స్ షేరింగ్. ఎగ్జాంపుల్కి మీరు ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు లేదా ప్రింటర్స్ని షేర్ చేసుకోవచ్చు. అంటే ఒకటే ప్రింటర్ ఉంటుంది, మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి ఒకటే దగ్గర ప్రింట్ ఇస్తాయి అన్నమాట. మీరు ఇది జనరల్గా ఇంటర్నెట్ కేఫ్లో చూసుంటారు. 2-3 క్యాబిన్స్ ఉన్నా కూడా మీరు ప్రింట్ ఇస్తే ఒకటే ప్రింటర్లో ప్రింట్ అవుతుంది. అట్లాంటి థింగ్స్ కనుక మనం చేయాలి అనుకుంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ ఇస్, రైట్. ఎగ్జాంపుల్ హోమ్ నెట్వర్క్, స్మాల్ ఆఫీస్ నెట్వర్క్, స్కూల్ నెట్వర్క్, మీరు ఎక్కడైనా చూసేవి ఇవన్నీ లోకల్ ఏరియా నెట్వర్క్స్ కిందికి వస్తాయి. అయితే వైడ్ ఏరియా నెట్వర్క్లో మనం ప్రాపర్టీస్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దీని స్కోప్ అనేది వైడ్ రేంజ్ ఉంటుందండి, జియోగ్రాఫికల్ లిమిట్ అనేది ఉండదు. ఇది ఎట్లా అంటే డిఫరెంట్ సిటీస్లో ఉండొచ్చు, డిఫరెంట్ స్టేట్స్లో, కంట్రీస్లో అండ్ కాంటినెంట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో మీరు ఎక్కడ కూర్చున్నా వేరే కంప్యూటింగ్ డివైజెస్తో కమ్యూనికేట్ అయితే దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అని అంటారు. కనెక్టింగ్ ఎట్లా ఉంటుందంటే వెరైటీ ఆఫ్ టెక్నాలజీస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. టెలిఫోన్ లైన్స్ని, శాటిలైట్స్ని యూజ్ చేసి కమ్యూనికేషన్ చేస్తాం. సో దట్ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి మనం కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం వ్యాన్లో. అండ్ పర్పస్ ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ రీసోర్స్ షేరింగ్ బిట్వీన్ ద డివైజెస్ దట్ ఆర్ ఫిజికల్లీ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఫిజికల్గా వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న డేటా షేర్ చేయడానికి లేదా రీసోర్సెస్ని షేర్ చేయడానికి మనం ఈ పర్టికులర్ వ్యాన్ నెట్వర్క్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనం ఏదైతే యూజ్ చేస్తామో నెట్వర్క్ కనెక్టింగ్ టు ఆ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ లార్జ్ కంపెనీ, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇది నెట్వర్క్ అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్లో మీరు రాయాల్సిన థింగ్స్ అండి. అండ్ నేను ఇక్కడనే ఇంకొక పాయింట్ని కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేంటి అంటే మనం ఇక్కడ ల్యాన్ వ్యాన్ రెండు మాత్రమే చెప్పుకున్నాం కదా, ల్యాన్ వ్యాన్ మాత్రమే చెప్పుకున్నాం కదా. మీకు మ్యాన్ అడిగినా కూడా రాసే ప్రయత్నం చేయండి. దీన్ని మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారండి. ఏమంటారు? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సింపుల్, విదిన్ ద సిటీ
మీకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం, డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. ఓన్లీ వన్ సిటీలో మెట్రోపాలిటన్ ఏరియాస్లో కనుక మీరు ఆ పర్టికులర్ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఏమంటారు అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఓకే, ఇది మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్ అండి ఒకవేళ మ్యాన్ గురించి కనుక మీకు అడిగితే. ఓకే, ఇది లాంగ్ క్వశ్చన్ కోసం ఉంది, డీటెయిల్స్ కొంచెం రాసే ప్రయత్నం చేయండి. సో ఎక్కువ డీటెయిల్స్ రాస్తే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్.